ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానము చేత దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేటుకై మీ దేవుడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రతిదండన చేయడానికి దేవుడు వస్తున్నాడంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపముల నిమిత్తము, మన యొక్క దోషముల నిమిత్తము, మన యొక్క అతిక్రమముల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చారు. అదే విధంగా మన పాపములను తానే మ్రోసుకొని, మన పాపములకు శిక్ష తానే భరించి, మన కొరకు మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. అదే విధంగా ఆయన మరలా ఆరోహణమై దేవుని యొక్క సన్నిధానాన్ని చేరాడు. మరలా నేను వస్తున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ తత్తరిల్లిన హృదయాలతో చెప్పాలంట. ఏమనంటే, భయపడక ధైర్యంగా ఉండండి అని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఈ రోజున ఏ విషయంలో నీవు ధైర్యం చెడి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, దేనిని బట్టి నువ్వు ఆందోళన చెందుతున్నావో, నీ యొక్క హృదయముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంట? ధైర్యముగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే, ఆయన వస్తున్నాడు, ఆయన త్వరగా రాబోచున్నాడు. హల్లెలూయా. దేవుడు వస్తున్నాడు. ఆయన నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు నీకున్న సమస్యను నీ నుండి దూరపరచడానికి వస్తున్నాడు. నీ యొక్క బంధకాలను తెంచడానికి వస్తున్నాడు. నీ యొక్క భారాన్ని భరించడానికి వస్తున్నాడు. కాబట్టి నీ యొక్క హృదయముతో చెప్పాలి, నా దేవుడు నాకున్న సమస్యలు తీర్చడానికి ఆయన వస్తున్నాడు, నాకు సమీపంగా ఉన్నాడు. ఆయన మరణాత అంటే మరలా వచ్చుచున్నాడు అని అర్థం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించాలి. దేవుని యొక్క ఆయన పైన నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. నాకొచ్చిన శోధన ఏదైనా సరే, నాకొచ్చిన కష్టం ఏదైనా సరే, నా దేవుడు నాతో ఉన్నాడు. ఈ సమస్య నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు, ఈ శోధన నుంచి నన్ను తప్పిస్తాడు, ఈ మరణకరమైన పరిస్థితిలో నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు అని నీవు ధైర్యంగా ఉండాలి. ఎందును బట్టి అంటే, దేవుణ్ణి బట్టి. నిరీక్షణ, ఆయన పైన నీకున్నటువంటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమను బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. నిన్ను అందరూ ఇబ్బందులు పెడుతుండొచ్చు, అందరూ నిన్ను తృణీకరిస్తుండొచ్చు, అందరూ నిన్ను ఎగతాళి చేస్తుండొచ్చు, నీ పరిస్థితిని చూసి అందరూ చిన్న చూపు నిన్ను చూస్తుండొచ్చు. కానీ నీవు నీ యొక్క నిరీక్షణ దేవుని పైన ఉంచినట్లయితే ఆయనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. దేవుని వైపు చూడు, దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన వస్తాడు అని నువ్వు కనిపెట్టుకొని మౌనముగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటే నీకున్న ప్రతి ఒక్క బంధకము తెంపబడుతుంది. గుడ్డివారి కన్నులు తెరవబడతాయంట, చెవిటి వారి చెవులు విప్పబడతాయి. ఆయన వచ్చే సమయంలో ఆయన నీ హృదయంలోనికి రావాలి. ఆయన ముఖ్యంగా నీ దగ్గరికి వచ్చేది ఎందుకు అంటే, నిన్ను బలపరచడానికి. ఏ సమస్య అయినా నా దేవుడు నాకు తీరుస్తాడు, ఈ కష్టం నుంచి నన్ను విడిపిస్తాడు అన్నటువంటి ధైర్యాన్ని నీకు ఇవ్వడానికి ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన వాక్యమే శరీర రూపధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉంది. ఆయన రావడం అంటే ఆయనే పరలోకంలోంచి దిగి వచ్చి నీ దగ్గరకు వస్తాడని కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నీవు అంగీకరిస్తే, దేవుని యొక్క మాటను నువ్వు ఆలకిస్తే, దాని ప్రకారంగా నువ్వు జీవించగలిగితే దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడతాడు, నీకున్న శ్రమలన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడని దేవుడు ఈ సమయంలో నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలయ, స్తోత్రాలు. అవును ప్రభా, మీరే వచ్చి మమ్మల్ని రక్షిస్తారని, ఏ శోధన నుండైనా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుండైనా మమ్మల్ని విడిపించి రక్షించగల సమర్థుడు అని, అయా గుడ్డివారి కన్నులు తెరవబడునంటున్నావు,
చెవిటి వారి యొక్క చెవులు వినబడునంటున్నావు అయా. బంధకాలలో ఉన్న వారందరినీ తండ్రి మీరు విడిపిస్తానంటున్నారు ప్రభా. అతి ధైర్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యతో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ వ్యాధితో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ప్రతి బిడ్డకు ఆ యొక్క కష్టాల నుండి, బాధల నుండి విడుదలను అనుగ్రహించి అయా మీరే తండ్రి వారిని విడిపించమని, సంతోషము సమాధానం వారికి దయచేయమని, ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచమని, మీ సన్నిధిని వారితో ఉంచమని అయా, వారి దుఃఖమును కొట్టివేసి సంతోషంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.